మా పెద్దయిన మా రాఘవన్న అంటూ అనేక మంది నోట ఆప్యాయంగా పిలిపించుకునే ఈ పెద్దయిన ఎందుకు ఇలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైతూ డ్యాన్స్ చేస్తున్నారు? అందరూ ఆశ్చర్యపోతున్నారా? ఎస్, ఆయన ఆనందానికి ఒక కారణం ఉంది. కావలి నియోజకవర్గ శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కురిపించిన వరాల జల్లుతో ఆ గ్రామస్తులతో పాటు ఆయన కూడా ఆనంద తాండవమే చేశారు. కావలి రాజకీయాల్లో ఉద్దండుడిగా, పలువురు ఎమ్మెల్యేలకు సన్నిహితుడిగా, గతంలో దివంగత మంత్రి కలికి అనాథరెడ్డి గారికి అత్యంత ప్రధానమైన అనుచరుడిగా 4 దశాబ్దాల కాలంగా కావల్లో వెనుకబడిన వర్గాల నాయకుడిగా ప్రసిద్ధి చెందిన జంపాని రాఘవులు కావలి జెడ్పీటీసీ కూడా కాగా, ఆయన ఎన్నికల ప్రచారంలో భాగంగా చెంచుగానిపాలెంకు విచ్చేసిన కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటానని, అన్ని సమస్యలు తానే పరిష్కరిస్తానంటూ హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా రాఘవులు గారు కూడా ఆనందంతో డ్యాన్స్ చేస్తూ చిన్న పెద్దను ఉత్సాహపరిచారు. ఈ ఊరు ఏ స్థితిలో ఉన్నది? ఈ ఊరు ప్రతి ఒక్కరిని తప్పించింది లేదే, రోడ్లు తప్పించింది, కరెంట్ తప్పించింది లేదే, 10 ఎకరాల జిల్లా ప్లాట్ తప్పించింది లేదే, 1986 140 ఇల్లు తప్పించింది లేదే, అన్ని వసతులు కల్పించింది లేదే, పాలనకొండ రోడ్డు తప్పించింది లేదే. ఇప్పుడు ఈ రోజు కదా ఎన్నో విధాలుగా అవస్థలు పడుతుంటే మన శాసనసభ పుణ్యం అంటూ ఈ రోజుని మళ్ళా ఏ స్థితికి వచ్చిందో ఒకసారి మీ అందరికీ తెలిసింది. మంచి సహాయం చేయండి. దుర్మార్గం పనులకి దాన్ని మీ ఇష్టం, మీరేం చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఒకటే విషయం చెప్పకుండా, ఆయన మంచి మనిషి, ఆయన మనందరూ కదా ఓట్లేసి మనం గెలిపించాలని చెప్పి అందరూ గెలిపడుతున్నాను. రెండోది ఏంటంటే ఏ జగన్ కూడా నేను ఆయన అడిగితే నా మాట కాదు. ఈ రోడ్డు గురించి ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేది కాదు మనకి. ఆయన ఎలక్షన్ ఈ రోడ్డు పడుతుంది చరిత్రలో పడ్డవారు అనమాట. కాబట్టి మీరు మంచి మనిషితోటి ఆ రోజు తెలుగుదేశం గవర్నమెంట్ లో పడతాం, మేము 2 కష్టపడుతున్నాం. మీరు కూడా పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేసుకున్న వాళ్ళు మీరు కూడా కష్టపడి ఎంతో కష్టపడి మీరు నువ్వు సహాయం పొందాడు పక్కన వాళ్ళ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. నువ్వు సకాలమైన ఇంట్లో పడుకుంటే అది మానవకం కాదు, మంచితనం కాదు. నీ ఓటు చేసేది పెద్ద గొప్ప కాదు. పక్క మనిషి కూడా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి నీకు మోటివేషన్ చేసి ఈ సంక్షేమ పథకాలు 190 మంది వస్తున్నాయి. కావలి చరిత్రలో మండలం లేని విధంగా 18,750 రూపాయలు వస్తున్నాయి. అది రేపు పంటా ఉన్నాయి. అందరికీ ఒక 2,000 3,000 మీకు ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఇస్తారు. అంటే కూటమి 3,000 ఇస్తే మీ 4 సంవత్సరాలు పడుతుంది. 4 సంవత్సరాలు కొద్ది 75,000 రూపాయలు వస్తున్నాయి మీకు. మరి 75,000 ఎక్కడ? మీకు ఇచ్చే 2,000 3,000 ఎక్కడ? కాబట్టి పథకాలన్నీ సంక్షేమ పథకాలు మీకు అందరికీ అన్ని విధాలు సహకరించాలంటే మన మంచి నాయకుడు శాసనసభ్యులు గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు మన అదృష్టం. కాబట్టి ఇది సాయానికి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారికి మీరు మంచి ఓట్లు గెలిపించి మీరు యుద్ధం చేస్తారని సిద్ధమా? 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 సిద్ధమా?